హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి. అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి. మధ్యలోకి కట్ చేసుకొని గింజలు తీసేసుకోవాలి. తీసుకొని అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట వదిలేసేయాలి. ఇలా నీళ్ళొచ్చేస్తాయండి. తర్వాత వాటర్‌తో కడిగేసుకోవాలి. కడిగేసుకొని గట్టిగా పిండుకోవాలండి. పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు వేగించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకుని దోరగా వేపుకోవాలండి. కలర్ మారే వరకు వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా ఉండగా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నార్మల్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి వేగనివ్వాలి. అన్నీ దోరగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని వాటిలతో పాటు వేగించుకోవాలి బాగా ఉల్లిపాయలు. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసుకుని కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు కారం పడుతుందండి. పచ్చిమిర్చి వేయం కదా! కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 2 స్పూన్లు కారం, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పెట్టుకొని మళ్ళా 4 వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోండి. ఈ మసాలా ముద్దను కాకరకాయల్లో స్టఫ్ చేయాలండి. కాకరకాయ ముక్కలకి పట్టించి మొత్తం మసాలా అంతా కాకరకాయలన్నిట్లికి పట్టించుకోవాలి. మనకి ఎలా వీలైతే అలా చేసుకోండి. మొత్తం ఇలా పట్టించాలి ప్రతి ముక్కకిను. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. మిగిలిన మసాలా ముద్దుంటే అది కూడా వేసేసుకోండి. వేసుకుని సిమ్‌లో పెట్టుకుని వేగించుకోవాలండి. ఎక్కువ టైం పట్టదు. త్వరగానే అయిపోతుంది. సిమ్‌లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు కదుపుతూ వేగించుకోవాలి. చాలా బావుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలా సిమ్‌లో పెట్టి దోరగా వేపుకోవాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు. త్వరగానే అయిపోతుంది. చేదు అస్సలుండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.